ఎడారిలో సెలయేర్లు. మే 17వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యం ముందు దేవదూత అతనికి అగపడెను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పాను. అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 30 వచనము నుండి 34 వచనముల వరకు ఉన్న వాక్య సమాహారం. ఒక్కోసారి దేవుడు మనల్ని కొంతకాలం పాటు మన పనిలో నుండి ప్రక్కకు తప్పించి ఊరకుండి తిరిగి సేవ చేయడం కోసం కొన్ని విషయాలు నేర్చుకోమని ఆదేశిస్తాడు. ఇలా ఎదురు చూస్తున్న కాలం అంతా వ్యర్థమైందని అనుకోవడానికి వీలు లేదు. పూర్వం ఒక రౌతు శత్రువుల బారి నుండి తప్పించుకొని పారిపోతూ కొంతసేపటికి తన గుర్రానికి కొత్త నాడాలు కొట్టడం తప్పనిసరి అని గ్రహించాడు. అతని వివేకమేమో ఆలస్యం లేకుండా ముందుకి సాగిపోమ్మని గొడవ చేసింది. అయితే అంతకంటే ఎక్కువైన వివేచన శక్తేమో కమ్మరి పనివాని కొలిమి దగ్గర ఆగి ఆ నాడా వేయించడమే మంచిదని బోధించింది. వెంట తరిమే వాళ్ల గుర్రపు డెక్కల చప్పుడు దగ్గరలో వినిపిస్తూనే ఉన్నప్పటికీ కొద్ది నిమిషాలు ఆగి ఆ నాడ కొట్టించే వరకు నిలబడ్డాడు. ఇక శత్రువులు 100 గజాల దూరంలోకి వచ్చేసారనగా గుర్రం మీదకి లంఘించి మెరుపులాగా మాయమయ్యాడు. అతను అక్కడ ఆగడం వల్ల అయిన ఆలస్యం అతని వేగాన్ని పెంచిందని అతనికి తెలుసు. ఎన్నోసార్లు మనం పరిగెత్తాలని ఉవ్విళ్ళూరుతున్నప్పుడు దేవుడు మనల్ని ఆగమంటాడు. తరువాత వచ్చే మజిలీ కోసం ప్రయాణాన్ని జాగ్రత్తగా ఆలోచించుకొని పనిచేయమంటాడు. ఓర్పుతో ఓపికగా వేచి ఉండాలి. తరువాతి మెట్టు స్పష్టంగా కనబడేదాకా హృదయపు చెవులకు దేవుని మాటలు ఆహ్వానిస్తూ సాగిపొమ్మనేదాకా ఆశతో నిరీక్షణతో వేచి ఉండాలి. ఆశ అడుగంటనీయక దేవుడే నీకు మార్గదర్శి, కనుదృష్టి ఆయన నుండి తొలగిపోనీయక వేచి ఉండాలి. ఇంకా వేచి ఉండాలి. దేవుడు జాగు చెయ్యడు. ఆయన తలుపు తెరవడం కోసం నేను వేచి ఉన్నట్టు ఆయనకు తెలుసు. దేవుడు మేము దీవించుగాక. ఆమెన్, ఆమెన్.